హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఏంటా అని చూస్తున్నారా? అదేనండి, మామిడికాయ ఎగ్ కర్రీ కాంబినేషన్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా మామిడికాయ సీజనే కదండి, చాలా దొరుకుతాయి. పండగ ఇంకెన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలండి. మరో గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్డ్ ఎగ్స్ కోసం అని పెట్టుకోవాలండి. ఇంకా ఉడికిన ఉల్లిపాయలోకి కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 2 minutes మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి, లేదంటే కారం ఉంటుంది. ఉప్పు కారం వేసుకున్నాక మంచి కలపాలండి. కలిపి 2 minutes వదిలేయండి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకోవాలి. ఉందండి. ఇంకా నేనైతే ఒకటే మామిడికాయ కట్ చేసి వేసాను. ఎంత బాగుంటుందండి కర్రీ అయితే. వేడివేడి అన్నంలోకి ఎలా సర్వ్ చేసుకొని వేసుకుంటే అబ్బా ఎంతైనా లాగిచ్చేస్తామండి. ఇంకా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే రెసిపీ అంత బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మామిడికాయ సీజన్ కదండి, అసలు ఆలోచించే పనే లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇంకా తెచ్చుకోవచ్చు, తినేయచ్చు. ఇంకా కాస్త మగ్గిన తర్వాత కర్రీలోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మళ్ళీ కాస్త 5 minutes వదిలేయాలండి. చూడండి, మనం వేసిన వాటర్ కూడా ఇంకా బాగా ఇంకిపోయినాయండి. కర్రీ అయితే గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఇంకా మనం పక్కన ఫస్ట్ మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఒక 5 minutes స్లిమ్లో పెట్టి ఇంకా అలానే వదిలేసేయండి. కుక్ అవ్వాలండి 5 minutes వరకు. ఆ తర్వాత ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇంకా వేడి అన్నం పెట్టుకొని నేనైతే తినడానికి రెడీ అయిపోయానండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇంకా తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ అయితే వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.